చేస్తున్న గురువుని తలుచుకోండి. రమేష్ గౌడు, మీ నాన్న ఇలా బతికాడురా. మీ నాన్న బతికిన బ్రతుకు చాలా గొప్పది. మీ నాన్న ఎవరి దగ్గర అప్పు చేయలేదు, ఎవరికి ఒక రూపాయి ఎగ్గొట్టలేదు. మీ నాన్న ఎంత కష్టపడి బతికాడో, మీ నాన్న కష్టం ఎంత చేశాడో ఇప్పుడు నీ ఒంటి మీద ఉన్న కాటన్ షర్ట్ చెబుతుంది. మీ అమ్మ ఎంత కష్టపడిందో నువ్వు ఉంటున్న మేడ చెబుతుంది. ఈరోజు నీతో తగాదా ఆడి శత్రువుగా ఉన్నవాడు కావచ్చు, కానీ ఒకప్పుడు నీకు స్నేహితుడే. వారందరినీ తలుచుకుని కుడికాలుతో పీటని ఇలా దాటి కూర్చోండి. అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. మనసును ప్రశాంతంగా పెట్టుకో. రమేష్, నేను ఇక్కడికి రావడానికి నువ్వు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసావో నాకే తెలుసు. ఎంత శ్రమ పడ్డావో నీకే తెలుసు. సూర్య భగవానుడు వస్తున్నాడు. ఆ మైసమ్మ పోషమ్మ తల్లి నీ పూజకు వచ్చి కూర్చోండి. చెప్పాం, పోచమ్మ సన్నిధిలో దీపం వెలిగిరా, పొరపాట్లన్నీ మన్నించగలిగిరా అని. అందరూ వస్తున్నారు. నీ మనసుని ఇక్కడ నుంచి 1:30 వరకు నా దగ్గర పెట్టగలవా? సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినాయోజితం మయా గృహాణ మంగళం దీపం హరిహరపుత్ర నమోస్తుతే. దీపం దర్శయామి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసో కుర్యాద్ఘంటారవం దేవతాహ్వానలాంఛనం. శ్రీ పూర్ణ పుష్కలాంబా సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవింద విష్ణవే మధుసూదన త్రివిక్రమ వామన ఋషికేశ పద్మనాభ దామోదర సంఘర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర అరవేణ శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమః. ఏతేషాం భూమి భారక ఏతేషాం మమ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. 2 చేతులు నేల కానించి శిరస్సును పెట్టుకోండి. విమలాసనాయ నమః, కూర్మాసనాయ నమః, అనంతాసనాయ నమః. మీ ఇల్లు ఇక్కడ ఉంది. మీ ఇంటి స్వరూపాన్ని మనసులోకి తలుసుకుని ఇలా అక్షతలు వేయండి. గృహదేవతాభ్యో నమః. మీ పెద్దలు, మీ నాన్నగారి దగ్గర నుంచి మీకు గుర్తున్న మీ పెద్దలందరినీ తలుసుకోండి. పితృదేవతాభ్యో నమః వేసేయండి. మండప దేవతాభ్యో నమః. అయ్యో తుమ్మితే బాగోదులే, ఎవరో ప్రయాణానికి వెళ్తున్నారని చెప్పి ముక్కు నలుపుకుంటే తుమ్ము అవుతారు. కొంచెం సేపు ఆపొచ్చు, అది ఇంకోసారి ఆపలే, ఒక్కోసారి వచ్చేస్తారు. కానీ 4వది ప్రమాదకరమైంది. మనం బతికున్నాము అని నిర్ధారణ చేసేది గాలి. అది పైనుంచి వచ్చే శ్వాస, కింద నుంచి పోతే అపరాధం. సంకల్పం చెప్పేటప్పుడు అపాన వాయువును విసర్జిస్తే లేచెల్లి తలారా స్నానం చేసి ఆ బట్టలు దూరంగా పడేసి మళ్ళీ వేరే బట్టలు కట్టుకోవాలి. నారదుడిని అడిగారంట, అలా సాధ్యపడుద్దా, ఎన్ని జతల బట్టలు పెట్టుకోవాలంటే కష్టం కదా అని. అప్పుడు వెంటనే నారదుడు చెప్పిన మాట, పుండరీకాక్ష పుండరీకాక్ష అనుకుని మంత్రం చదివితే ఆ దోషం పోతాది అని. అందుకని వెనుపోసి నిటారుగా పెట్టుకోండి. సంకల్పాన్ని శ్రద్ధగా వినండి. ఖాళీ కడుపుతో దేవుడు పూజ చేయమని లేదు. కానీ ఈ ఆహారం వేస్తే, ఈ ఆహారం పెద్దపేగులో నుంచి కిందకి వెళితే మూలాధార చక్రం మీద ఒత్తిడి కలిగితే తెలియకుండానే అపానవాయు బయటికి వెళ్ళిపోతుంది. అది దోషం. అందుకని స్నానం చేసిన తర్వాత ఏమీ తినకుండా ఉండి పూజ చెయ్యి. ఇది సైన్స్. మమ ఉపాతృదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముక్తిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణ స్వగృహే పితృదేవతా సమక్షేణ వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే స్వామినామధేయస్య మమ శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్య తులసి గోత్రోద్భవస్య రామాంజనేయ పాండురంగయ్య నామధేయస్య చిరంజీవస్య శ్రీదృశ్య గోత్రోద్భవస్య రవీంద్రాచార్య నామధేయస్య దీక్షాకాలే సర్వే జనా సుఖినో భవార్థం శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్య కమండల గోత్రోద్భవస్య చిరంజీవస్య సకుల దేవతాభ్యో నమః. అందరూ హృదయం మీద చేపెట్టుకోండి. శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్య కమండల గోత్రోద్భవస్య. కూతురుకు పెళ్లి చేయుట. 4వది మగపిల్లోడి పెళ్లిలో లగ్న పత్రిక అందుకొనుట. 5వది ధ్వజస్తంభం ఎత్తుతుంటే పీటల మీద కూర్చునుట. ఈ 5 భార్య ఉన్నవాడే చెయ్యాలి. కాలికి చేతికి కంకణం కట్టుకొని కూర్చోవాలి. కానీ ఇక్కడ భార్య తల్లి అయ్యింది కనుక వీటన్నిటికీ పనికిరాడు. చాలా మంది మానేసుకుని చేసే గృహప్రవేశం మంచిదని భార్య స్థానం లేకుండా గృహప్రవేశం చేస్తున్నారు. రాముడే బంగారు సీతలు పెట్టుకుని యాగం చేశాడు కదా, రాముడి కన్నా మనం గొప్పవాళ్ళమా? అందుకని అప్పులు పాలై తొందరగా ఇల్లు అమ్మేసుకుంటున్నారు. స్త్రీ లేనిదే స్త్రీ లేదు. పక్కన స్త్రీ ఉంటేనే నీ జీవితంలో స్త్రీ. ఉమాశంకర్ నామధేయస్య కన్యస్వామి శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవి
సంహితానాం యాగాం శీఘ్రమేవ సత్సంతాన అనుగ్రహకటాక్ష దేవతానుగ్రహకటాక్ష ప్రాప్త్యర్థం శీఘ్రమేవ సరస్వతీ కటాక్ష ప్రాప్త్యర్థం ఉద్యోగ ఉన్నతోన్నత స్థితి ప్రాప్త్యర్థం విదేశీయానాది సకల ఔషధ్య ప్రాప్త్యర్థం. విదేశాలు వెళ్ళేటప్పుడు మెమ్మకే చెప్పేలా బాక మీ నాన్న కూడా చెయ్యి విమానంలో ఉండి శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్య సాకేత్ నామధేయస్య చిరంజీవస్య కమండల గోత్రోద్భవస్య మనోజ్ గౌడ నామధేయస్య చిరంజీవస్య చెప్పండి అందరూ మమ జన్మాభ్యాదే జన్మ ప్రవదే ఏతత్తన్ పర్యంతం మధ్యే మధ్యే సంభావితానాం పాపానాం సత్యానాం అపనోదనార్థం మమ నామ నక్షత్ర జన్మ నక్షత్ర యహ జన్మనే పరజన్మనే ఆగమ సర్వ జన్మ లగ్న వశాత్తు సంక్రమిత నాగదోష రాహుకేతు సర్పదోష గ్రహదోష గృహదోష దుశ్శకున దుస్వప్న దురహంకార నరదిష్టి ఘోష నివారణ సిద్ధ్యర్థం మమ దీక్షాకాలే మండల దీక్ష నిర్విఘ్నేన పరిసమాప్తి ఫల సిద్ధ్యర్థం సులక్ష్మి ఆవాహనం ఇది కల్వకుర్తి గ్రామేణ గ్రామదేవత పోచమ్మ పరిపూర్ణ కటాక్ష హరిద్రాచూర్ణ గణపతి పూజాంచ కరిష్యే శ్రీ మహాగణపతి పూజాంచ కరిష్యే గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రమశ్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పద ఆనశ్రన్నన్నోభిశ్రీదు సాధనం శ్రీ మహాగణపతిం ధ్యాయామి. ధ్యానం నాకోటైవ అని కోటీశ్వరులు కూడా వచ్చి అడుక్కునే స్థితికి దిగదార్చిన రాజకీయ నాయకులు గాని సినిమా యాక్టర్లు గాని దొంగలు గాని ఎవడి పని వాడు చేసేది కేవలం దీనికోసమే. దాన్ని కళ్ళకద్దుకుని ఆ మహాస్వరూపాన్ని ఈ కలశలో ఉంచండి. శ్రీ మహాగణపతి దేవతాభ్యం నమః. అస్మిన్ పూజా మండపే హిరణ్యం పాంతు అక్షితాన్ పాంతు తత్ర బ్రాహ్మణో కుక్షౌ సుసాగర యజుర్వేదో సామవేదో అథర్వణ ఛందాసి మంగళ దేవతాభ్యం నమః. ఆత్మానాం సంప్రోక్షయ దేవానాం సంప్రోక్షయ భక్తజనానాం సంప్రోక్షయ కుటుంబ సభ్యానాం సంప్రోక్షయ పూజా ద్రవ్యానాం సంప్రోక్షయ మండప ప్రదేశానాం సంప్రోక్షయ తూర్పు దిగ్భాగే పశ్చిమ దిగ్భాగే దక్షిణ దిగ్భాగే ఉత్తర దిగ్భాగే ఊర్ధముఖే ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణకాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంభాయ నమః స్కందపూర్వజాయ నమః కుమారగురవే నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యం నమః. విఘ్నం కురు మే దేవా మమ కార్యేషు సర్వదా యశేన్. శ్రీ మహాగణపతి దేవతాభ్యం నమః. సాంగం సవాహనం సపత్ని పుత్ర పరివార దేవతా సమేత మహాగణపతి మావాహయామి. ఆగమాంతు దేవానాం గమనానాంతు రాక్షసాం గురు గంటారవం దేవం సర్వదేవతాహ్వాన లాంఛనం. ఏకం ద్వి త్రీణి చత్వారి పంచ షడ సప్త అష్ట నవ దశ ఏకాదశ. శ్రీ మహాగణపతి దేవతాభ్యం నమః. బుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం. శ్రీ మహాగణపతి దేవతాభ్యం నమః. సాంగం సవాహనం సపత్ని పుత్ర చుట్టూ పెట్టండి. పరివార దేవతాభ్యం నమః. మహాగణపతి మావాహయామి. మహాదేవతానుగ్రహకటాక్ష ప్రాప్త్యర్థం. తల్లిదండ్రులకు పిల్లలు పూజ చేయాలి, గురువులకు శిష్యులు పూజ చేయాలి, పెద్దవాళ్ళు వచ్చే చిన్నవాళ్ళు లేచి నుంచోవాలి. కానీ తన తల్లి అయిన పార్వతీ పరమేశ్వరులు ఈ గణపతికి రోజు ముందు పూజ చేయాలి. దిస్ ఈజ్ ఏ ప్రోటోకాల్. అయ్యా నేనేమో అమ్మ, నువ్వేమో కొడుకు. అమ్మ కొడుకు పూజ చేయటం ఏంట్రా అని అడిగిందట కదా. నాకు తెలియందేంటి అని పెద్ద కొడుకు కదరా, నీకేం కావాలో అడగరా, నీకు పెట్టేస్తాను, నీకు ఇష్టమైన పదార్థం ఏంటో అడుగు పెట్టేస్తాను అందట. ఒక్కసారి అడిగాడట. ఒకసారి వండినాక 7 ఏళ్ళు నిలవదోషం లేకుండా కుళ్ళిపోకుండా ఉండేది ఉంటే నాకు పెట్టమ్మా. అంతలా పార్వతి ఆలోచనలో పడిందట. మీ ఆవిడ చక్ర పొంగల్ చేసింది అనుకోండి, 3 రోజులు ఉంటుంది. నెయ్యొక్కు వేస్తే 4 రోజులు ఉంటుంది. 5వ రోజున కుళ్ళిపోతుంది. 6వ రోజున ఇంట్లో నుంచి తీసేయకపోతే ఇల్లంతా వాసన వస్తుంది. కానీ పార్వతీదేవి వరం వలన ఒకసారి వండినాక 7 ఏంటి 11 ఏళ్ళు నిలవడు. దాంట్లో మొదటిది బెల్లము. ఇది ఒకసారి వండారు. ఇది ముందుగా చెరుకు, పిండితే రసం, వండితే పానకం, ఎండితే బెల్లం. ఈ బెల్లం తిన్నంతకాలం వీళ్ళమ్మ 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 వీళ్ళ నాయనమ్మ మా నాయనమ్మ 100 ఏళ్ళు బతికారు, 7గురిని కన్నారు. ఈ బెల్లం తినటం మానేసి పంచదార తిని మూడు తుడుచుకుంటున్నాం. స్లో పాయిజన్ అనబడే పంచదార తిన్నాకే గర్భసంచి దోషాలు వచ్చినాయి ఆడపిల్లలకి.
బట్టతలు ఇంటిని ఊడిపోతాయి మా వాళ్ళందరికీ. ఇది ఒకసారి వండింది బెల్లం నివేదన చెయ్యాలి. ఈ పసుపు ఒకసారి వండింది భూమిలో ఉంటే బొగ్గ, బయటికి తీస్తే బొగ్గ, వండటానికి నీళ్ళలో వేస్తే దుంప, ఎండితే కొమ్ము. అందుకని ఒకసారి వండిన పసుపుతో ముద్ద చేశాం, ఒకసారి వండిన బెల్లాన్ని నివేదన చేశాం. ఈ రెండు లేనిదే హిందూ ధర్మం లేదు, పూజ లేదు. ఈ బెల్లం లేనిదే నివేదన లేదు, పసుపు లేనిదే శ్రీమూర్తికి మొఖాన పసుపు కుంకుమ లేదు. కుంకుమ బొట్టు పెట్టుకుంటాం, కానీ అమ్మాయి వచ్చింది పసుపు కుంకుమ పెట్టావా అడున్న కొబ్బరి చెప్ప శివయ్య. ఈ శివయ్య ఒడిలో తమడపాకేసి బెల్లం పెట్టి ఇంకో తమడపాకుతో నీళ్లు చల్లి క్షేమంగా నా పూజను ఫలించి చేయాలయ్యా అని నీళ్లు చల్లుతూ ప్రార్థన చేయాలట. ఓం భూర్భువ స్వాహ పూగీవ సమాయుక్తం నాగవల్లీ దళయితం దేవతాభ్యో నమః కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. సుమకస్య ఏకదంతస్య కపిలో గజకన్నక లంబోదర వికటో విఘ్నరాజో వినాయక. 4 చేతులతో స్వామివారికి అంతండి 3 సార్లు. ఏకం ద్వి త్రీని మీరు కళ్ళకట్టుకోండి. జై కన్యమూల మహాగణపతి భగవాన్ కి, కాణిపాక వరసిద్ధి వినాయక మూర్తికి. గజాననం భూతగణాధిసేవితం కపిత్త జంబూఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నోటితో చెప్పకుండానే పాటిస్తాడు ఒక ఆంజనేయుడు, ఒక వెంకటయ్య, ఒక శంకర స్వామి, ఒక
పళ్ళిలో పోయారు. తెల్లని అటుకులు నివేదన పెట్టాలి. శ్వేతాసనం శ్వేతవర్ణ ప్రియం. అందుకే తెల్లని అటుకులు, తెల్లని బెల్లము, తెల్లని పువ్వులు, తెల్లని కురుములు, తెల్లనివన్నీ నీకయ్యా చల్లగా చూసే గణనాథ.
శ్రీశైలం సింహద్వారమా వెన్ని కొండపై నివాసం ఉండే ఓడా మల్లన్న శ్రీశైలం సింహద్వారమా
జలమం ధరించి ఆంజనేయులు 1,26,000 మంది హిందువుల పేకలు కోస్తే ఈ సరయు నదిలో నీటికి బదులు హిందువుల రక్తం ప్రవహిస్తే 2 ఎకరాల 83 సెంట్ల కోసం 500 సంవత్సరాలు తపస్సు చేసి ఆఖరికి ఒక గుడ్డివారు మహానుభావులు రామానంద తీర్థులు అనబడే మహానుభావుడు 22వ సంవత్సరంలో మొదలుపెట్టి తనకు 62 ఏళ్ళు వచ్చేంత వరకు 44 సంవత్సరాలు కటిక గుడ్డివాడు ఆ బోలులో నిలబడి హిందువులదే హిందువులదే అయోధ్య హిందువులదే అని చెప్పిన మాట చెప్పకుండా చెబితే 126 మంది చీఫ్ జడ్జెస్ కూర్చుని ఆ గుడ్డివారు చెప్పినటువంటి ఆ శాస్త్రాన్ని విని ఆ సాక్ష్యాన్ని విని తడబడకుండా చెప్పాడు, చదువుకోకుండా చెప్పాడు, ఒకసారి చెప్పినట్టుగా ఎప్పుడు చూసినా అదే చెప్పాడు. దీన్ని ప్రమాణం అనుకుని ఈ 126 మంది జడ్జిలు ఒకే తీర్మానం రాసి 4 ఏళ్ల క్రితం మనకు రిజల్ట్స్ ఇచ్చారు. హిందువులదే అయోధ్య రామజన్మ భూమి అని మనకిస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి గుడి కట్టి వచ్చిన ఫిబ్రవరి 22వ తేదీన మనకు బాలరాముడిని అక్కడ ప్రతిష్ఠ చేయడా, హిందూ ధర్మం బతకదా, జై శ్రీరామని చెప్పరా, పురితే పుట్టాలి హిందువుగా భారతదేశపు పౌరుడిగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
చూస్తే పాము తినాలనిపిస్తుంది, పామును చూస్తే కప్ప బొరిలోకి పారిపోతారు. అలాంటి విరుద్ధమైన శత్రువు శైలం కలిగిన ఈ కప్ప అనబడే బలహీనమైనది, పాము అనే బలమైన రెండు జీవాలు ఒకటికొకటి సంప్రోక్షణ చేసుకుని కప్ప ప్రసవిస్తుంటూ వేదన పడుతుంటే, కప్ప ప్రసవించటానికి వేదన పడుతూ కాళ్ళు సగం బయటికి వచ్చి తల లోపల నుండి బిడ్డను ప్రసవించలేక బాధపడుతుంటే, సూర్యకిరణాలు వచ్చి కప్ప మీద పడకుండా నాగుపాము పడగతో నీడపట్టిన ప్రదేశాన్ని శంకరులు కంటితో చూశారట. ఆ కప్ప పడిన వేదన కా అనే శబ్దానికి అర్థం ఔరా. హిందూ ధర్మాన్ని నేను మొదలు పెట్టవలసింది ఇక్కడ నుండే. రెండు విరుద్ధమైన రెండు శరీరాలు ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాయి. కప్పను చూస్తే పాము తినేస్తుంది కదా, పామును చూస్తే కప్ప పారిపోతుంది కదా. అలాంటి ప్రసవించే కప్పకి సహాయం చేస్తూ పడగ పట్టింది ఆదిశేషుడు అనబడి, అక్కడ నుంచే తన చేతిలో నీళ్లు తీసుకుని అలా కళ్ళు తెరిచి చూశారట. అది శృంగేరి జగద్గురువులు ఉన్నటువంటి శృంగేరి శంకర మఠం అనే కర్ణాటక రాష్ట్రంలో కాఫీ తోటలలో ఉన్న కొండట. పక్కనున్నది తుంగా నది అట. తుంగా స్నానం, గంగా పానం, తిరుచిలో దర్శనం, శ్రీశైలంలో అభిషేకం, కాశీలో ఒక రోజు నిద్ర. హిందూ అనేవాడు చేసి చచ్చిపోవాలి 5, లేంటే హిందువులకు వ్యర్థం. అక్కడ మొదటిసారిగా లక్ష్మీదేవి ఉంటే వాడు ఊరికే రాజు అవుతాడు. ఈ ఊరికే రాజు అవ్వాలంటే వాడికి లక్ష్మి ఉంటే సరిపోతుంది జేబులో, కానీ నాలుక మీద సరస్వతి ఉంటే దేశానికి అంతటికీ వీడు రాజు అవుతాడని సరస్వతీదేవిని 12 ఏళ్ల బాలకుమారిగా లంగావోని వేసి చంద్రవంక ముఖాన పెట్టి సూర్యుడిని చంద్రుణ్ణి 2 సంపత్సరాలుగా పెట్టి అమ్మను అక్కడ ప్రతిష్ఠ చేసి దానికి శృంగేరి శారదాపీఠం అని నామకరణం చేసి మొదటి పీఠంని శృంగేరిలో కర్ణాటక, రెండవ పీఠాన్ని గుజరాత్లో ద్వారక, మూడవ పీఠాన్ని ఉత్తరాఖండ్లో బద్రీనాథ క్షేత్రంలో, 4వ పీఠాన్ని మనకు ఈశాన్యంగా ఉన్న పూరి అంటే జగన్నాథుడు, జగన్నాథుడు అంటే పూరి అనబడే చోట. అన్ని చోట్ల దేవుడు భార్యా పిల్లలతో ఉంటాడు, అక్కడ మాత్రం అన్నా చెల్లెలతో జగన్నాథుడు కొలువై ఉంటాడు. ఆ జగన్నాథ రథయాత్ర చూసి తరించిపోవాలని అక్కడ పెట్టి ఈ 4 పీఠాలను మీరు మ్యాప్లో కానీ మీరు స్కెచ్లో కానీ కలిపితే మధ్యలో 0 వస్తుంది, శంఖాకారంలో వస్తుంది భూమి. ఇది భరత భూమి, ప్రపంచానికి పూజ గది, నా హిందువులుండే దేశం. నా హిందువులంతా ఒక్కసారి కాండ్రిచ్చి ఉమ్మేస్తే ఈ ఉమ్ములో కొట్టుకుపోతాయి రామి దిక్కుమాలిన మతాలన్నీ అని మనకి మతాన్నిచ్చి అయోధ్యనిచ్చి రాముణ్ణి మనకు దేవుడి చేసిన వాడు జగద్గురువులైన శంకరాచార్యుల వారు. హిందూ అనేవాడు ఇంటూ ఉండవలసింది 3 ఫోటోలు ఆంజనేయులు. మొదటిది నీ తల్లిదండ్రులది, రెండవది జగద్గురువు శంకరులది, మూడవది రామ పట్టాభిషేకంతో ఉన్నది. తర్వాత ఏ ఫోటో అయినా దిక్కుమాలిన సినిమా యాక్టర్ ఫోటోలు బండి మీద, అమ్మా నాన్నల ఫోటోలు, అమ్మా నాన్న పేరేమో ఎక్కడ వెనకాల మడ్గారు పేడగొట్టే మడ్గారు మీద అమ్మా నాన్న భయంతో వేసి అమ్మ మీద నాన్న మీద రోజుకు 10 సార్లు పంగదెక్కుతున్నారు. అమ్మా నాన్న ఫోటో ఉండాల్సింది, పేరు ఉండవలసింది మడ్గారు మీద కాదు, హెడ్ లైట్ మీద. హెడ్ లైట్ మీద 3 ఇడ్లీ తినటానికి ఆకలుండి, 3 ఇడ్లీకి జేబులో డబ్బులుండి, హోటల్లో తినటానికి పదార్థాలుండి 3 హోటల్కి వెళ్ళి 3 ఇడ్లీ ఎంత అంటే ఒక్కొక్కటి 10 రూపాయలు నాయన, 3 10 30 అంటే 2 ఇడ్లీ చాలని ఆర్డర్ ఇచ్చి 3వ ఇడ్లీ 10 రూపాయలు మడత పెట్టి లోపల జేబులో పెట్టుకుని, ఆడపిల్ల తండ్రి అయితే రిబ్బన్ వస్తుంది, మగపిల్లోడి తండ్రి అయితే సాక్స్ వస్తుంది అని 2 ఇడ్లీ తిని ఆ 3వ ఇడ్లీ ఆకలిని మంచినీళ్లతో నింపుకున్నవాడు రా తండ్రి అంటే నీ తండ్రి. ఆ తండ్రి హీరో, ఆ తండ్రి బొమ్మ ఉండాలి నీ మోటారు సైకిల్ మీద, అంతేకాని దిక్కుమాలని వాడి ఆ సినిమా యాక్టర్ పుట్టానా ఎందుకు? హిందూ ధర్మం ఏమైంది? రాముడి ధనస్సు ఉండాలి, పుడితే 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 పుట్టాలి. నరాలలో నుంచి ఉప్పొంగాలి హిందూ ధర్మం. ఈ మైక్ వినపడినంతలోనే శనివారం నాడు మైక్ పెట్టాలంటే వాడి శరీరంలో వణుకు పుట్టాలి, వణుకు పుట్టాలి. అది శంకరులు మనకిచ్చిన ధర్మం, అది శంకరులు మనకిచ్చిన హిందూ ధర్మం, అది శంకరులు మనకిచ్చిన హైందవ సాంప్రదాయం. తిరుపతి వెళ్ళావు నువ్వే వెంకన్న వెంకన్న, అన్నవరం వెళ్ళావు నువ్వే సత్యనారాయణ సత్యనారాయణ, భద్రాచలం వెళ్ళావు నువ్వే రాముడు రాముడే.
మరి 30 రూపాయల లుంగియ, 3 రూపాయల మాల, 30 పైసల చందనమా. తెల్లవారుదామున గురుస్వామి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని మాల వేసుకోగానే ఈ సుబ్బారావు స్వామి, రంగారావు స్వామి, ఆంజనేయులు స్వామి, రాంబాబు స్వామి, మాల వేసుకోరా, మా నాన్నేమిచ్చాడు, మా అన్నేమిచ్చాడు, మా అమ్మేమిచ్చిందో తెలియదు కానీ నువ్వు మాల వేసుకున్న మరుక్షణం నా శరీరాన్ని నీకు ఇస్తానురా అని చెప్పి అయ్యప్ప స్వామి తన శరీరాన్ని మీకు ఇచ్చాడే. మీరేం చేస్తున్నారు? సెల్ ఫోన్లు తీసేవాడు అప్పుడు రైట్కి పెట్టు, ఆ రైట్కి పెట్టు, ఆ లెఫ్ట్కి పెట్టు, ఆ జూమ్ చేయి. మన జీవితాలు జూమ్ అయిపోతున్నాయి నాయన. ఈ లోపు వచ్చి పడిపోతున్నారు. 10 ఏళ్ళు పోతే తమ్ముళ్ళారా ఆవేదన చెబుతున్నాను రా, కళ్ళబుట్టి రక్తం వస్తుందిరా నాకు. వినండి, 10 ఏళ్ళు పోతే మొఖాలు బొట్టు పెట్టుకున్నావురా బాడకావని చెప్పి కొట్టే సమయం రాబోతుందిరా. మనం మేల్కోపోతే జాతి బాగుపడదు. హిందూ ధర్మం శంకరులు ఇచ్చిన వరం. మనం అందరం కలిసి ఉమ్మేస్తే ఉమ్మిలో కొట్టుకుపోయే మనుషులు రా వాళ్ళు. మన ముందు వాళ్ళెంత. తిరుమల తిరుపతిలో
సంవత్సరం టైం ఇచ్చి శరబట్టి తీసుకువెళ్లి రావణుడు సించుపావృక్షం కింద పెడితే చీర మార్చుకోకుండా బొట్టు పెట్టుకోకుండా జడలు అల్లుకోకుండా ఆ దుష్ట రాక్షసుడైన రావణుడు వస్తే ఛీ నీ ముఖం చుట్టం పాపవరాని గడ్డి పరక ముఖానికి అడ్డం పెట్టుకుని మాట్లాడిన మహాసాధ్వి అయిన సీతాదేవి పుత్రులు రా మనమంతా. మనం ఎవరో సీతాదేవికి వారసులం. సరస్వతీదేవి అన్నారు, లక్ష్మీదేవి అన్నారు, దుర్గాదేవి అన్నారు. ఒక్క సీతమ్మను మాత్రమే సీత అమ్మ తల్లి అని 2 సార్లు పలికారు. అలాంటి సీతమ్మ వారసులం. రామ 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 ఓ కోదండ రామ. కనపడాలి. ఎలా ఉండాలి? అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి మాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి మంగళూరి మాలయమా పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి మాలయమా భువనేశ్వరి రాజరాజేశ్వరి మంగళూరి మాలయమా
పరమేశ్వరి